మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్లో కార్లు బ్రేక్ డౌన్ కావడం కలకలం రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్లోని 19 కార్లు ఉన్నట్టుండి ఒకేసారి ఆగిపోయాయి. రాట్లాంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న రాత్రి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మార్గమధ్యంలో ఓ పెట్రోల్ పంపు వద్ద సీఎం కాన్వాయ్లోని వాహనాలన్నింటికీ సిబ్బంది డీజిల్ కొట్టించారు. ఆ తర్వాత కొంత దూరం ప్రయాణించగానే వాహనాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. ముందుకు కదలకుండా మొరాయించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో సిబ్బంది తోసుకుంటూ వాటిని రోడ్డు పక్కకు తీసుకువెళ్లారు. వాహనాలు ఎందుకు బ్రేక్ డౌన్ అయ్యాయని తెలుసుకునేందుకు వారంతా తీవ్రంగా శ్రమించారు. చివరకు డీజిల్ ట్యాంక్ తెరిచి చూడగా అందులో నీళ్లు కనిపించాయి. వాహనాల్లో నింపిన డీజిల్ను బయటకు తీయగా సగానికి సగం అందులో నీరు కలిపినట్టుగా ఉంది. డీజిల్ను కల్తీ చేసినట్టు గుర్తించిన అధికారులు వెంటనే ఆ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ఆ బంకులో డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదే విధమైన ఫిర్యాదులు చేయడంతో వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. ఆ బంకును సీజ్ చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. चला